ఓకే. హాయ్ అందరికి. ఈరోజు స్మాక్‌డౌన్ ఆఫర్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో, ఇది నార్మల్ మ్యాచ్ కాదు. టైటిల్ మ్యాచ్. కోడీ రోడ్స్ తన టైటిల్‌ని అయితే డిఫెండ్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ విన్ అయినారు. సో, కోడీ రోడ్స్ తన టైటిల్‌ని సక్సెస్‌ఫుల్‌గా రిటైన్ చేసుకున్నారు. అండ్ అంతేకాదు జే ఉసో వర్సెస్ సోలో సికోవ మధ్య మ్యాచ్ కూడా జరిగింది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవ జే ఉసోకి లో బ్లో కొడతారు. అందుకని ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా ఈ మ్యాచ్‌లో జే ఉసో విన్ అవుతారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవ జే ఉసోకి మార్క్ చేస్తారు. సో, మన జే ఉసో ఈట్ అని అంటారు కదా! చేతులు కిందకి పైకి అంటారు కదా! సో, ఆ విధంగా మన సోలో సికోవ కూడా ఫ్యాన్స్‌తో అనిపిస్తారు. సో, ఫ్యాన్స్ రెస్పాన్స్ అయితే ఉండదు. ఈ విధంగా మార్క్ అయితే చేస్తారు సోలో సికోవ జే ఉసోని. అండ్ అంతేకాదు ఈరోజు స్మాక్‌డౌన్‌లో మన అంకుల్ హౌడీ రిటర్న్ టీజ్ కూడా జరిగింది. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మొన్న రాలో కూడా రిటర్న్ టీజ్ జరిగింది. అండ్ ఈరోజు స్మాక్‌డౌన్‌లో కూడా రిటర్న్ టీజ్ జరిగింది. సో, తొందరలోనే అంకుల్ హౌడీ రిటర్న్ చేయబోతున్నారు డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ గురించి. సో, బ్లడ్ లైన్ ఫ్యూచర్‌లో ఉంటదా? ఉండదా? మన రోమన్ రీన్స్ రెస్ల్‌మేనియా 40లో టైటిల్‌ని లాస్ అయిన తర్వాత ఇక బ్లడ్ లైన్ ఉండకపోవచ్చని కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అప్డేట్ ఏందంటే బ్లడ్ లైన్ ఇప్పటితో ఎండ్ కాదంట. ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయంట బ్లడ్ లైన్‌లో. ఇంకా చాలా పెద్ద స్టోరీ లైన్ ఉందంట బ్లడ్ లైన్‌కి. ఇప్పట్లో బ్లడ్ లైన్ అస్సలు ఎండ్ కాదంట. సో, మనకి ప్రెజెంట్ అప్డేట్ ఏమనొస్తుందంటే సో, ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారు కదా! సో, రోమన్ రీన్స్ రిటర్న్ చేయడం బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా రిటర్న్ చేస్తారంట. అండ్ మన రోమన్ రీన్స్ యూసోస్‌తో కలుస్తారంట. ఈరోజు జిమ్మీ ఉసోని సోలో సికోవ అటాక్ చేసినారు. సో, మళ్ళీ యూసోస్ కలుస్తారంట. అండ్ యూసోస్‌తో రోమన్ రీన్స్ కూడా కలుస్తారంట. సో, రోమన్ రీన్స్ యూసోస్ వర్సెస్ సోలో సికోవ అండ్ టమాటోంగా అండ్ జిల్లా ఫటు ఆర్ జాకబ్ ఫటు. సో, ఎవరో ఒకరు రిటర్న్ చేస్తారంట. సో, మన బేబీ ఫేస్ బ్లడ్ లైన్ వర్సెస్ హీల్ బ్లడ్ లైన్ మధ్య ఒక మ్యాచ్ జరుగుతదంట. సివిల్ వార్ లాగా. సో, మనకు ఆల్రెడీ సివిల్ వార్ జరిగింది బ్లడ్ లైన్‌ది. సో, మళ్ళీ సివిల్ వార్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. సో, మరి ప్రెజెంట్ రాక్ ఎవరి సైడ్ ఉన్నారు? ప్రెజెంట్ కోసం అయితే మన రాక్ రోమన్ రీన్స్ సైడే ఉన్నారు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారితే సో, మరి రాక్ కూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారా? లేదంటే హీల్‌గానే ఉంటారా? సో, హీల్‌గా ఉంటే మేబీ సోలో సికోవ సైడ్ ఎళ్తారు. బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారితే రోమన్ రీన్స్ సైడ్ వస్తారు. సో, మరి మీరేమంటారు? రాక్ ఎవరి సైడ్ ఉంటే బాగుంటది? రోమన్ రీన్స్ సైడా? లేదంటే సోలో సికోవ సైడా? సో, మన రోమన్ రీన్స్ కూడా క్లియర్‌గా చెప్పినారు స్మాక్‌డౌన్‌లో. అంటే నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ సోలో సికోవనే అవుతారని. సో, ఇప్పుడు సోలో సికోవ నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇందులో భాగంగానే మనకి రోమన్ రీన్స్ టీమ్ వర్సెస్ సోలో సికోవ టీమ్ మ్యాచ్ అంటే ఒక బ్లడ్ లైన్ సివిల్ వార్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయినప్పటి నుండి. అండ్ మనకి ఇంతకుముందు రూమర్స్ అయితే వచ్చినాయి. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లో ఉన్నారు. సో, అదే క్యారెక్టర్‌లో రిటర్న్ చేస్తారు. యాజ్ ఎ హీల్ సూపర్ స్టార్‌గానే రిటర్న్ చేస్తారని రూమర్స్ అప్డేట్స్ వచ్చినాయి. సో, ప్రెజెంట్ చూసుకుంటే రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా రిటర్న్ చేస్తారన్న అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అంతేకాదు యూసోస్‌తో కూడా కలుస్తారంట. సో, ఇప్పుడు జిమ్మీ ఉసో పైన అటాక్ చేసినారు. జిమ్మీ ఉసో మేబీ జే ఉసోతో కలుస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. సో, మన జిమ్మీ ఉసో జే ఉసోతో మళ్ళొకసారి కలుస్తారు. ఆయన ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని కూడా విన్ అవుతారని అప్డేట్ అయితే వచ్చింది. సో, మరి చూడాలి. అంటే ఇంకా తొందరలోనే జరుగుతది. సో, ఇప్పుడే కదా అటాక్ జరిగింది. సో, రోమన్ రీన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తారన్నది క్లారిటీ లేదు. సో, ప్రెజెంట్ అప్డేట్స్ అయితే రోమన్ రీన్స్ టీమ్ వర్సెస్ మన సోలో సికోవ టీమ్ మధ్య ఒక సివిల్ వార్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. బేబీ ఫేస్ సూపర్ స్టార్ బ్లడ్ లైన్స్ అండ్ హీల్ బ్లడ్ లైన్ మధ్య ఒక సివిల్ వార్ అనేది జరుగుతదంట. సో, మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ బ్లడ్ లైన్ మొత్తానికి ఎండింగ్ ఎలా ఉంటదంటే సో, ఇప్పుడు రోమన్ రీన్స్ సోలో సికోవతో బ్లడ్ లైన్‌లో ఉన్న మెంబర్స్‌తో అన్ని మ్యాచెస్‌లో ఫైట్ చేస్తారంట. సో, ఫైనల్ అనేది రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ మ్యాచే ఉంటదంట. అండ్ దాని తర్వాతనే బ్లడ్ లైన్ అనేది ఎండ్ అవుతదంట. సో, ఈ మ్యాచ్‌తోనే బ్లడ్ లైన్ అనేది ఎండ్ అవుతదని ప్రెజెంట్ అప్డేట్ అయితే వస్తుంది. సో, మనకి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగడానికి చాలా టైం ఉన్నదన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో, మరి చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడు జరుగుతదో అనేది ఏది క్లారిటీ లేదు. మనం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మాట్లాడదాం షీమస్ గురించి. సో, షీమస్ నెక్స్ట్ రాలోనైతే కంపల్సరీ రిటర్న్ చేస్తున్నారు. మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది ఈరోజు స్మాక్‌డౌన్‌లో. సో, షీమస్ నెక్స్ట్ రాలో కన్ఫర్మ్‌గా వస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ డ్రాఫ్ట్‌లో వస్తున్నారంట. అంటే డ్రాఫ్ట్ 2 రోజులు జరుగుతుంది. రాలో ఒకసారి, స్మాక్‌డౌన్‌లో ఒకసారి. ఈ 2 షోలకు మన సీఎం పంక్ అపియర్ అవుతారని అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు సీఎం పంక్ రాలో వస్తారు అండ్ స్మాక్‌డౌన్‌లో కూడా వస్తారు డ్రాఫ్ట్ జరిగే రోజు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎల్ఏ నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ గురించి.
సో నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్లో ఈ మ్యాచ్ అయితే ఉంది. ఇందులో గెలిచిన వాళ్ళు కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తారు. సో ప్రజెంట్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సో ఓకే, ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్ గెలిస్తే గెలవని, కాకపోతే ఎల్ఏ నైట్ కూడా ఆపర్చునిటీ రావాలి. సో ఏజే స్టైల్స్ గెలిస్తే ఫ్యాన్స్ హ్యాపీగానే ఉంటారు, కాకపోతే ఎల్ఏ నైట్ కూడా గెలవాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో మేబీ ఈ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్గా జరగవచ్చు, ఎందుకంటే మన ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూఈ చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి చూడాలి, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందా, లేదంటే ఎల్ఏ నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్లో ఏజే స్టైల్స్ విన్ అయ్యి కోడీ రోడ్స్కి డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తారా? సో నాకైతే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే బాగుంటుందని అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.